ఈ క్లాసెస్ అనేవి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఈ 10th క్లాసు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి మనము నిర్వహించడం జరుగుతుంది. వాటి యొక్క లింక్ అనేది వీడియోస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క వీడియోలను మీరు పొందవచ్చు. అయితే ఇది రియల్ నెంబర్ సంబంధించి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే మనకి ట్రూ ఆర్ ఫాల్స్లో ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. అసలు ఈ క్వశ్చన్ అర్థం ఏంటంటే n ఈజ్ సబ్సెట్ w, w ఈజ్ సబ్సెట్ n, విచ్ వన్ ఈజ్ రైట్, విచ్ వన్ ఈజ్ రాంగ్. యాక్చువల్గా n అంటే ఏంటంటే నేచురల్ నెంబర్స్, w అంటే ఏంటంటే హోల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే n ఈక్వల్ కౌంటింగ్ నెంబర్స్ అనమాట. n ఈక్వల్ 1 2 3 4. హోల్ నెంబర్స్ అంటే జీరోతో, అంటే ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్. ఇక్కడ హోల్ నెంబర్స్లో జీరో ఒక్కటే యాడ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇది దీనికన్నా ఒక ఎలిమెంట్ అనేది ఎక్సెస్ ఉందన్నమాట, జీరో అనే ఎలిమెంట్. కాబట్టి ఇది హోల్ నెంబర్స్ అంటారు. అంటే దీనికంటే ఈ నేచురల్ నెంబర్స్ కంటే ఇది సుపీరియర్ సెట్ అనమాట. అంటే దీంట్లో వన్ ఎక్సెస్ ఎలిమెంట్ అనేది ఉంది. కాబట్టి అప్పుడు ఎన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డబ్ల్యూలో ఉంటే, అంటే నేచురల్ నెంబర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డబ్ల్యూలో ఉంటే ఎన్ ఈజ్ సబ్సెట్ డబ్ల్యూ అంటారు. అది రైట్. అలా అని డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎన్లో లేవు. కాబట్టి డబ్ల్యూ సబ్సెట్ ఎన్ అనేది రాంగ్ అవుతుంది అన్నమాట. ఇది రైట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.